రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే ఇ ఇన్‌స్టాగ్రామ్ అఫిలియేటివ్ ప్రోగ్రామ్ అనమాట. సో, అఫిలియేటివ్ ప్రోగ్రామ్ మీకు ఎలిజిబిలిటీ ఉందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్లే స్టోర్‌లోకెళ్ళి మీ ఇన్‌స్టాగ్రామ్‌ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను చెప్పినట్టు చెక్ చేయండి. దానికన్నా ముందు అఫిలియేటివ్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోండి. అఫిలియేటివ్ ప్రోగ్రామ్ అంటే ఒక ప్రోడక్ట్ లింక్‌ని వేరే వాళ్ళకి పంపామనుకో, దాన్ని క్లిక్ చేసి కొనుక్కుంటే దాంట్లో కొంచెం కమిషన్ మనకు వస్తదనమాట. సో, అది ఆల్రెడీ యూట్యూబ్‌లోని, ఇంకా మీషో, విష్ లింక్ వాటిలో కూడా పెట్టారు. వాళ్ళందరూ ఏంటంటే వీడియో కింద యాడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్‌ని యాడ్ చేస్తే దాన్ని ఎవరైనా కొనుక్కుంటే మనకు డబ్బులొస్తాయనమాట. అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ అని ఉంటది. అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసిన వెంటనే ఇలా కొన్ని ఆప్షన్లు వస్తాయి. దాని కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అఫిలియేటివ్ ప్రోగ్రామ్ అని చెప్పి వస్తది. ఎవరికైతే వచ్చిందో వాళ్ళ కోసం అనమాట. అదిగోండి అఫిలియేటివ్ ప్రోగ్రామ్. వేరే వాళ్ళకి రాలేదు. అందరూ ట్రై చేయండి. కొన్ని ఫాలోవర్స్ ఉంటే చాలు, మరీ ఎక్కువ అక్కర్లేదు. అది క్లిక్ చేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్, మింత్రా కనెక్టెడ్ అని ఉంది కదా! సో, కనెక్ట్ క్లిక్ చేసి ఫోన్ నెంబర్ యాడ్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కనెక్ట్ అవ్వండి. చాలా సింపుల్. జస్ట్ ఎలా ఇచ్చేసి కనెక్ట్ అవ్వండి. మీషో మింత్రా అండ్ ఫ్లిప్‌కార్ట్ ఈ 2 కనెక్ట్ అయిపోతే మీరు యూట్యూబ్‌లో మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద యాడ్ ప్రోడక్ట్ అని చెప్పి వస్తది. అప్పుడు ప్రోడక్ట్‌ని యాడ్ చేస్తే ఎవరైనా యూట్యూబ్‌లో వీడియో క్లిక్ చేస్తే మనీ వస్తాయన్నమాట. అది క్లిక్ చేసి కొనుక్కుంటే. అలాగే దీంట్లో కూడా రీల్ అప్లోడ్ చేసి కింద చూడండి యాడ్ ప్రోడక్ట్. అది క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఫ్లిప్‌కార్ట్ ఆల్రెడీ కనెక్ట్ అయింది కదా! మింత్రా కూడా కనెక్ట్ అయింది కదా! సో, ఈ రెండాటిలో ఏదన్నా ఒక ప్రోడక్ట్‌ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో ఏం చెప్తున్నారో అది మాత్రమే ఉండాలి. మీ వీడియోలో లేనిది ఏది పడితే అది యాడ్ చేయకూడదు. ఓకేనా? సో, ఫ్లిప్‌కార్ట్ అయితే 7% వస్తది మనకి కమిషను. మింత్రా అయితే 13% వస్తది. ఎందుకంటే మింత్రాలో కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో, మీరు మింత్రాని ఎక్కువ టార్గెట్ చేశారనుకో ఎక్కువ మనీ వస్తదనమాట 13%. మీరు వీడియోలో ఒక షర్ట్ వేసుకుని మీరు ఏదైనా వీడియో తీస్తున్నారనుకో, ఆ షర్ట్‌ని మింత్రాలో ఉందో చూసి దాన్ని యాడ్ చేసుకోండి. అలాగనమాట. మీరు మైక్ వాడుతున్నారనుకో అలా చేసుకుంటే మీకు వస్తదనమాట. ఓకేనా?